హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేనా? సో మేము మద్రేటైకి పోయి వచ్చి మళ్ళీ ఇప్పటికిప్పుడు అనుకోకుండా మేము విజయవాడ వెళ్తున్నాము. కొంచెం వేరే అర్జెంట్ పని పడింది అనమాట. సో ఆ పని మీద వెళ్ళాల్సి వచ్చింది. అందుకే మేము మద్రేటై నుంచి వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 1 అవర్ ఉండేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. యాక్చువల్గా మేము బుక్ చేసుకున్నది బస్సు వచ్చేసి మా ఊరు సైడే వెళ్తుంది. సో అలా వెళ్తుంది కదా అనుకున్నాం, కానీ ఇది వచ్చేసి కర్నూలు వరకే ఉందంట అండి బుకింగ్. సో మేము మళ్ళీ రివర్స్ వచ్చేసామన్నమాట. నందికొట్కూరుకి వెళ్ళి నందికొట్కూరు నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. నేను అండ్ జగన్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట విజయవాడకి. సో ఫస్ట్ అయితే రేపు మార్నింగ్ మనం వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం మనం కాకినాడ వెళ్ళినప్పుడు కూడా విజయవాడ నుంచే వెళ్ళాం కదా, అక్కడ నేను అనుకున్నాను అనమాట, అమ్మ నీ దర్శనం నాకు ఇవ్వలేదు, నేను చూడకుండానే వెళ్ళిపోతున్నాను కదమ్మా అని చెప్పేసి. సో మనకి ఇప్పుడు కుదిరిందనమాట ఆ ఛాన్స్ అయితే. సో ఇప్పుడైతే నేను జగన్ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఇద్దరం వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు ఏంటన్నది అయితే నేనేం చెప్పలేను, కానీ ప్రజెంట్ అయితే చాలా ముఖ్యమైన పని మీద అయితే వెళ్తున్నాము. సో నేను వెళ్ళే పని సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము చెక్ పోస్ట్లో ఉన్నాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా బస్ ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత బస్ ఎక్కేసి ఇంకా ఏంటి విశేషాలు అన్నది చెప్తాను. సో వీడియోని అయితే ఫాలో అవ్వండి. కాకినాడకు వెళ్ళినప్పుడు నేను కూర్చుని వెళ్ళే బస్సు బుకింగ్ చేసుకున్నాం కదా, చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని ఈసారి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నామండి విజయవాడకి. నేను జగన్ ఇద్దరం వెళ్తున్నాం అనమాట. సో వేరే పని మీద. సో స్లీపర్ ఇంత కంఫర్ట్గా ఉంటుందా నాకైతే తెలియదు, ఫస్ట్ టైం ఎక్కాను అనమాట నేను. ఇది వచ్చేసి 1700 ఎంతనో పడిందండి ఇద్దరికి. కాకపోతే ఏంటంటే హ్యాపీగా పడుకొని పోవచ్చు. మనం కూర్చునేది అయితే, నాకు కొంచెం ముందే బ్యాక్ పెయిన్ ఉంది కదా, కూర్చొని అంత దూరం జర్నీ చేయాలి అంటే మాకు మొత్తం 10 అవర్స్ 12 అవర్స్ పడుతుంది. అందుకని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడతాను. మళ్ళీ వచ్చిన తర్వాత నేనే పని చేసుకోవాలి కాబట్టి నేనైతే టికెట్ అయితే ఇలా బుక్ చేపించేసుకున్నాను. ఇంకా వెళ్తూ ఉంటే నాకు కిటికీలో నుంచి చందమామ ఎంత బాగా కనిపిస్తున్నాడో. మొన్ననే కదండి పున్నం వెళ్ళింది. పున్నం వెళ్ళినందుకు ఆకాశం అంతా పిండి ఎదజల్లినట్టుగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంకా మార్నింగ్ అయితే క్లైమేట్ ఇలా వచ్చింది. వర్షాల జల్లులు అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి టోల్ గేట్ అండి. వర్షపు జల్లులు పడటం వల్ల చాలా చల్లగా ఉంది. మేము ఏసీది బుక్ చేసుకోలేదన్నమాట, స్లీపర్ నార్మల్ది బుక్ చేసుకోవటం వల్ల మేము కిటికీ ఓపెన్ చేసుకునే పెట్టుకున్నాము. లేదంటే కనుక ఏసీ క్లోజ్ చేసుకొని ఉంటే సరిపోయింది. మాకు తెలియక నాన్ ఏసీ బుక్ చేసాము. చాలా ఇబ్బంది పడ్డాంలేండి, ఉడక మామూలుగా పోయలేదు. ఇది వచ్చేసి కృష్ణా నది బ్యారేజ్ అండి. ఎంత బాగుంది కదా చూడటానికి. నీళ్ళైతే ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు, అక్కడక్కడ ఉన్నాయి. మొత్తానికైతే మేము విజయవాడలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. మేము నైట్ వచ్చేసి 11:10కి బుక్ చేసుకున్నాం అనమాట. మేము ఊరు వెళ్ళిందే 6:30కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాము. సో జగన్కి ఏదో ఎగ్జామ్ పని ఉందని చెప్పేసి ఇంకా కిందికి దిగాము. దిగిన తర్వాత చూసారా ఫోర్స్ ఎలా ఉందో, లావుగా కనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత మేము ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉన్నాయని చెప్పేసి బస్ స్టాండ్లోనే మనకి డార్మెటరీలు ఉంటాయి కదండి, అందులో అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఫస్ట్ అమ్మవారికి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మని దర్శించుకుందాము అని చెప్పేసి అయితే ఫస్ట్ మేము ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ బస్సులో వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఆపరంట, బయటే ఆపేశారనమాట. మళ్ళీ అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. డార్మెటరీలు చాలా బాగుందండి. మనకి లేడీస్కి సపరేట్గా ఉంటుంది, జెంట్స్గా సపరేట్గా ఉంటుంది. సో మేము ఇక్కడ స్టే చేసేది లేదు కాబట్టి మేము రూమ్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎందుకు అన్నట్టుగా. ఒక రూమ్కి వచ్చేసి 1500 2000 అలా ఉన్నాయి. అంతంత కాస్ట్ పెట్టి ఒక్క రోజుకి మనం ఫ్రెష్ అవ్వడానికి అవసరమా అనిపించింది. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు గుడికి అయితే బయలుదేరామన్నమాట నేను మా జగను. ఇక్కడ వచ్చేసి కృష్ణా నది ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. అదంతా బ్రిడ్జ్. ఇక్కడ వాటర్ లేవు, కానీ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత అవతల సైడ్ చాలా వాటర్ ఉంది. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆటో అతను మమ్మల్ని వేరే సైడ్ తీసుకొని పోవటం వల్ల నేను చూపించలేకపోయాను. మొత్తానికైతే గుడికి అయితే వచ్చేసాము. నేను అప్పుడు కాకినాడకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా అనుకున్నాను అనమాట, అమ్మ విజయవాడ మీద వెళ్తున్నాను, నీ దర్శనం లేకుండా నిన్ను చూడకుండా నన్ను పంపిస్తున్నావా తల్లి, నాకు ఎప్పుడు ఇస్తావమ్మా నువ్వు దర్శనం అని చెప్పేసి చాలా బాధపడ్డానా. అలాగే మొన్న కూడా నేను నవరాత్రుల్లో అదే పనిగా అనుకున్నాను అనమాట, కనకదుర్గమ్మని బాగా గుర్తు చేసుకున్నాను. అందుకేనేమో నాకు ఇంత తొందరగా దర్శనం అయితే ఇచ్చింది అమ్మ. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అన్నకు కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారండి. అన్న విజయవాడలో కూడా అవేమంటారు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో లైటింగ్స్ అవల్లా పెట్టిస్తూ ఉంటాడు, అందుకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మాకు
తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికైతే తొందరగా పంపించేశారండి. ఇంకా ఇక్కడైతే లోపలికి రాగానే ఫస్ట్ లలితమ్మ అయితే కనిపించింది. అమ్మని చూసాను. ఫోటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ లలితమ్మని కనిపించింది. నాకసలు గుడిలోకి ఇలా కాలు పెట్టానో లేదో నా కళ్ళెంట అవెంతకవే నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. అందరూ నాకెళ్ళే చూస్తున్నారనమాట. ఈమె ఎందుకురా ఏడుస్తుందన్నట్టుగా. కానీ అవి ఏడుపు కాదండి, ఆనంద బాష్పాలు. అమ్మని చూడగానే నాకు అవంతకవే తెలియకుండానే నీళ్ళన్నవి కారిపోతూ ఉంటాయన్నమాట. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకిక్కడ నేను, జగన్ ఇద్దరం కలిసి అమ్మ కనిపించేలాగా, అలాగే అమ్మ గుడి కనిపించేలాగా ఫొటోస్ దిగాం. కానీ ఇక్కడ లేదండి అమ్మవారు. ఈ గోపురం వెనకాల ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఉందన్నమాట. అమ్మవారు నేను ఇక్కడే ఉంటుంది అనుకున్నా కింది నుంచి, కానీ అలా లేదు, లోపల ఉంది. సో లలితమ్మ చూసారా ఎంత బాగుందో కదా, అసలు అందరినీ చూసి పలకరిస్తున్నట్టుగా ఉందన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా కిందికి వచ్చిన తర్వాత కిందికి ఎదురుగానే టిఫిన్ ఉంది. ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు. అందుకని మేము ఇక్కడ టిఫిన్ తినేసి కాఫీ అయితే తాగుతున్నాము. ఇతను టీ చేశాడండి. అల్లం చూసారా ఎలా ఉందో, ఆ అల్లంలో మన్ను ఇంత ఉంది. ఆ మన్ను కడగలేదు చేయలేదు, జస్ట్ చించేసి దాన్ని దంచేసి ఆ టీలో వేసేసినాడు. అందుకేనేమో ఆ టీ అంత టేస్ట్‌గా ఉంటది. జనాలు ఎగబడి మరి టీ తాగుతున్నారు. అందుకే నేను టీ తాగకుండా ఉండడమే మంచిదయింది అనిపించింది నాకైతే. ఆ అల్లం నిండా మన్నే ఉందండి బాబు. దాన్ని కడగనే లేదు. అలాగే దంచినాడు, వేసేసినాడు. మేమైతే కాఫీ తాగేసి బయటకైతే వచ్చేసినాము. నా మెడ బోసిగా కనిపిస్తుంది దండ వేసుకున్నందుకు. అందుకు ఇక్కడ ఒక దండ అయితే తీసుకున్నాను. ఈ దండ వచ్చేసి 50 రూపీస్‌కి ఇచ్చారనమాట. నాకు ఇలా ఉండి అలవాటయిపోయిందా, నా నెక్ నేను చూసుకోలేకపోతున్నాను. ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి మేము వేరే పని మీద వచ్చామని చెప్పాను కదా, ఆ పని మీద అయితే నేను, జగన్ మళ్ళీ బయలుదేరామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి దగ్గరలో పానకాల స్వామి గుడి కూడా ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాము, అక్కడ కూడా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో తెలియదు. మా జగన్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడమే ఈ రోజు అయితే నేను చేసే పని. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంత దూరం ఒక్కదాన్ని వచ్చింది లేదు. నేను ఒక్కదాన్ని ఎప్పుడు కూడా బయటికి రాను. ఎవరో ఒకరు నాకు తోడుంటారు. ఫస్ట్ టైం నేను నా కొడుకు మాత్రమే ఇంత దూరం నుంచి అయితే వచ్చామన్నమాట. ఇంకా అన్ని పనులు చూసుకునేసరికి 5:30 అయిందండి. మేము 5:30కి భోంచేసినాం. ఆకలి బీభత్సంగా అవుతుంది. ఏం తినాలనో కూడా మాకు అర్థమైతలేదు. సో వచ్చి రాగానే ఫస్ట్ వచ్చేసి బటర్ నాన్ పెట్టాడనమాట జగన్ ఆర్డరు. బటర్ నాన్ అలాగే పన్నీర్ కర్రీ అయితే పెట్టాడు ఆర్డరు. ఫస్ట్ ఇవి తింటున్నాము. ఇంతలోపు బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇది తినేలోపు వస్తుందిలే అని చెప్పేసి. ఆకలి వేయటం వల్ల అసలు ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తున్నాం అనమాట. 5:30 అయిందండి. మేము అన్ని పనులు చూసుకొని భోంచేద్దామంటే మేము వెళ్ళిన ప్లేస్లో అసలు భోజనాలకు అవైలబుల్ లేదనమాట అక్కడ. అందుకని అక్కడ ఏం భోంచేయలేదు. ఆకలేసేస్తుంటే ఇంకా మళ్ళీ మేము గుంటూరుకొచ్చి గుంటూరులో భోంచేస్తున్నాం అనమాట. మాకు యాక్చువల్‌గా బస్ వచ్చేసి గుంటూరులోనే బుక్ అయింది. గుంటూరుకొచ్చి గుంటూరు నుంచి మేము కర్నూలుకి రావాలి. మళ్ళీ కర్నూలులో దిగి కర్నూలు నుంచి కొట్టుకురికి రావాలి. సో మేము ఎలాగో గుంటూరుకి వచ్చేది ఉంది కదా అని చెప్పేసి ముందుగానే వచ్చేసి ఇక్కడ బాగుంటుందంట. మా జగన్ ఇంతకుముందుకు గుంటూరులోనే కదా చదువుకుంది. తను ఒకసారి తిన్నాడంట, ఈ హోటల్లో బాగుంటుందమ్మా నేను తీసుకెళ్తాను రా అని చెప్పేసి ఇక్కడికైతే పిలుచుకొని వచ్చాడు. తింటూ ఉండగానే ఇంకా ఫస్ట్ అయితే ఆమె రాయితా, అలాగే గ్రేవీస్, చికెన్ బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చింది. బకెటలు ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటి నిండా తీసుకొచ్చి పెట్టారండి. ఒకటేమో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. 2 బటర్ నాన్ చేసుకున్నాము. ఫుల్ అయిపోయిందనమాట. ఇద్దరికి మస్తుగా అయిపోయింది. కడుపు నిండా తినేసి వాళ్ళు ఇచ్చినటువంటి సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు తినేసి వచ్చేసామన్నమాట. నాకైతే సోప్ చాలా ఇష్టం. ఇలా నాన్ వెజ్ తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే సోప్ చాలా బాగుంటుంది. సో ఎంతమంది అలా ఇష్టంగా తింటారు అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టంగా తింటాను నేను. మళ్ళీ ఇంట్లో కూడా తెచ్చి పెట్టుకుంటా, కానీ ఇంట్లోది అంతగా తినబుద్ధి కాదు, కానీ అక్కడిది మాత్రమే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ హోటల్లో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా ఇష్టంగా అయితే తిన్నాము. తినేసి మళ్ళీ ఇప్పుడు మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా మేము బుక్ చేసుకున్న బస్సు కూడా బస్ స్టాండ్కి రాదు, కానీ మేము అంతవరకు ఎక్కడ కూర్చోవాలి, కూర్చోవడానికి లేదు కాబట్టి బస్ స్టాండ్కి వెళ్ళి మాకు బస్ టైం అయ్యేంత వరకు మేము బస్ స్టాండ్లో కూర్చొని మాకు బస్ టైం అయిన తర్వాత మళ్ళీ మేము బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కడుపు నిండా తిన్నామండి. పొద్దున దోశ తిన్నామా, ఆ దోశ కూడా ఏమైందంటే చట్నీ తక్కువ వేసినారు. చిన్న దోశ వేసినారు. కడుపు నిండా తినలేదన్నమాట. ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా తిన్నాము, కానీ కడుపు నిండా లేదు. అందుకు ఇప్పుడైతే బాగా లాగిచ్చేసేసాము. ఇంకా తర్వాత బస్ వచ్చేసింది. బస్కి అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్లీపర్ బస్ దగ్గరికి తీసుకెళ్తున్నారు వ్యాన్లో. అక్కడికి వెళ్ళి స్లీపర్ బస్ ఎక్కేసేసి మార్నింగ్ ఇది వచ్చేసి కర్నూలులో దిగిన తర్వాత షూట్ చేశాను. కర్నూలులో బయలుదేరాం. కర్నూలులో వచ్చేసరికి 4:30 అయింది. ఇక్కడ నుంచి నందికొట్కూరుకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదండి ఈరోజుటి వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.